దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నిరసన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ పేర్లు చేర్చడంపై నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఈడీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణలో టీపీసీసీ ఆధ్వర్యంలో రేపు ఈడీ ఆఫీసు ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో A1గా సోనియా, A2గా రాహుల్ పేర్లను ఈడీ చేర్చడాన్ని కక్ష పూరిత చర్య అని మండిపడుతున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ నుంచి కొన్ని పేపర్లు లాస్ లో కూడా వస్తాయి. ఈ పేపర్ లాస్ అయింది. దాని మీద వాళ్ళు కొంత బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవచ్చు, దాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు కావాలని దీని మీద మనీ లాండరింగ్ కేసు పెట్టి వీళ్ళే దాంట్లో మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళని లోపలేయాలనే ఆలోచన. నేనేమంటున్నా, విజయ్ మల్య ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు, దేశాన్ని దోచుకొని మనీ లాండరింగ్ చేసి కోట్ల రూపాయలు ఇతర దేశాలలో ఉండి వాళ్ళని ఇప్పటిదాకా పట్టుకొచ్చిండా? అమిత్ షా పట్టుకొచ్చిండా? నరేంద్ర మోడీ పట్టుకొచ్చిండా? నేను అడుగుతున్నా. గతంలో కూడా ఇందిరాగాంధీని 77లో ఓడిపోతే షా కమిషన్లో ఆమెను జైల్లో వేయాలని ప్రయత్నం చేస్తే 3 ఏళ్ల లోపల మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిందా లేదా? అదే సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీతో మళ్ళీ పవర్లో వచ్చినవా లేదా? ఇవాళ అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ జితిన హిస్సేదారి ఉత్తి బాగ్దారి అన్న తర్వాత ఆయన ఇమేజ్ పెరుగుతున్నది. అందుగురించి ఇక లేదు, ఇద్దరి మీద చేస్తే లోపలికి పంపించేస్తే కథం అనుకుంటున్నారు. కేవలం ఇది కక్ష సాధింపు. ఇవన్నీ ఎవరైతే సెక్యులర్ ప్రొడెన్షియల్ గా మాట్లాడుతున్న వాళ్ళను, అపోజిషన్ ఉన్న వాళ్ళను కథం చేయాలనేది నరేంద్ర మోడీ, అమిత్ షా ఆలోచన. దాని ప్రకారమే, దాని కాన్స్పిరసీ ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టిందనేది నా ఉద్దేశం.